జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. భరద్వాజ కులాంబోధి చంద్రం శ్రీపురుషోత్తమం వేదాంతో భయనితత్వార్థ జ్ఞానదం గురుమాశ్రయే. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. మా శ్రీమద్భాగవతంలో ద్వితీయ స్కందంలో అధ్యాయం 3లో మనం 1920 కృష్ణం వందే జగద్గురుం. బిలేబతో రుక్రమ విక్రమాం ఏన శృణ్వతః కర్ణపుటేన రస్య జిహ్వాసతి దార్దురికేవ శూత న చోపగాయ చురుగాయ గాధా. శ్రీకృష్ణ భగవానుని పరాక్రమమునకు అద్భుత కర్మలకు సంబంధించిన కథలను శ్రవణము చేయక ఆ దేవదేవుని శ్రేష్టము గాథలు బిగ్గరగా కీర్తించుట కానీ గానము చేయుట కానీ చేయనివాడు సర్పబిలములను బోలిన కర్ణముల మరియు కప్ప నాలుకను బోలిన నాలుకను కలిగిన వానిగా భావింపబడును. అది భగవంతుడికి సంబంధించిన మనం చేసేటప్పుడు శబ్దం భగవంతుడు గ్రహిస్తాడు కనుక పైకి రావాలి. అది శ్రీకృష్ణ భగవాను భక్తిత సేవ సర్వ దేహేంద్రియములతో లేదా భాగములతో ఉనరింపబడుచుండును. అది ఆత్మ యొక్క దివ్యశక్తిగా ఉన్నది. కనుకనే భక్తుడు 100% పాళ్ళు కృష్ణ సేవలో నియుక్తులయ్యుండును. భగవత్ సంబంధమున దేహాంద్రియములు శుద్ధపడినప్పుడు మనుషుడు భక్తి యోగమున నియుక్తుడు కాగలడు. అప్పుడు అతడు సర్వేంద్రియ సహాయముతో భగవత్ సేవను కూర్చగలడు. ఇంద్రియములు మరియు వాని కర్మభోగార్థమే అయినప్పుడు అవి పవిత్రముగా భౌతికమైనవిగా భావింపడును. కానీ పవిత్రమైన ఇంద్రియములు భోగమునందు కాక పూర్ణముగా కృష్ణ సేవ యందే నియుక్తముగును. భగవానుడు సర్వేంద్రియములు కలిగిన పరమ పురుషుడు. అతని అంశ అయిన సేవకుడు కూడా అదే ఇంద్రియములను కలిగి ఉండును. భగవద్గీత యందు వర్ణింపబడినట్లు కృష్ణ సేవయున్నది ఇంద్రియముల పవిత్ర ఉపయోగమై ఉన్నది. శ్రీకృష్ణ భగవానుడు పూర్ణేంద్రియములతో ఉపదేశము లొసగగా అర్జునుడు పూర్ణేంద్రియములతో వాణిని గ్రహించను. ఆ విధముగా గురు శిష్యుల నడుమ వివేకవంతమును యుక్తియుతమును అగు భావము విని మరియు జరిగి ఉండెను. కొందరు దుష్ప్రచారకులు మూర్ఖముగా పలుకున్నట్లు ఆధ్యాత్మిక అవగాహన గురువు నుండి శిష్యులకు ప్రసరించు ఒక విద్యుదావేశము కాదు. ప్రతిదియు వివేకవంతమును కీర్తియుతమును అయి ఉన్నది. అంతేగాక గురు శిష్యుల నడుమ భావ వినయము అవ్వాని స్వీకరణము అనుకోవను మరియు సత్యత్వమును కలిగి ఉన్నప్పుడే సాధ్యమవును. అంటే ఉపదేశములకు బుద్ధి కుశలతోనూ పూర్ణేంద్రియములతోనూ మనుషులు స్వీకరింపవాలని చరితామృతమునందు తెలుపుకున్నది. అంతటా అతడు ఆ మహత్కార్యమును యుక్తియుతముగా ఆవాహన చేసుకొనగలడు. అంతే. గురువుగారి దగ్గర శిష్యులకు చేస్తున్నానంటే చెప్పింది కరెక్ట్గా వినాలి కదా. దాన్ని ఎంత శ్రద్ధాభక్తులతో విని దాన్ని సాధన చేసుకుంటూ ఉంటారో దానికి అంత సత్ఫలితం కలుగుతుంది. అది మరి అలా కానప్పుడు దానివల్ల ఉపయోగం ఉండదు కదా. అంచేత గురు శిష్యుల బంధం అనేదే మహద్భాగ్యం. అది ఎంతో చక్కగా గురువును బట్టి ఆ శిష్యులకని చేస్తున్న వాళ్ళు అవలంబించే ఆ గురువు గారికి ఇచ్చే ఆ వినయంతో వాళ్ళు చేసే మరి అన్నీ శిష్యుడికి నేర్పాలనే ఉద్దేశంతో గురువుగారు ఉన్నప్పుడు శిష్యుడు కూడా దానికి తగినట్టుండి దాన్ని తిక్కన శుద్ధిగా తీసుకున్నప్పుడు దాని ఫలితం తప్పకుండా ఉంటుంది. జీవుని అపవిత్ర స్థితి యందు ఆ ఇంద్రియంలో లౌకిక కార్యములందే పూర్ణముగా నియుక్తమై ఉండను. భగవద్గీత
లేదా శ్రీమద్ భాగవతం నుండి శ్రవణము చేయుచు కర్ణములు శ్రీకృష్ణ భగవానుని సేవలో నియుక్తము కావలను. అది అది చెబుతున్నప్పుడు కర్ణాలు చెవులు ఎలా ఉండాలి, ఇంకొక దృష్టి లేదు, ఏకాగ్రత. మా ద్రోణాచార్యులు వారు విద్య నేర్పేటప్పుడు ఏం చేస్తారు, అక్కడ ఆ చెట్టు మీద ఉన్న దాన్ని కొట్టాలి అంటే అక్కడ ఏం కనబడాలి, ఏం కనబడుతుంది, దేని చూడాలి, ఆ పక్షి చెట్టు మీద ఉంటే దాన్ని కొట్టాలి అంటే ప్రయత్నం చేయమన్నారు. చేశారు అందరూ, చాలా రకాలుగా శిష్యులు అందరూ. కానీ అర్జునుడి ఏకాగ్రత ఎలా ఉంది, ఇంకోటి ఏం కనబడటం లేదు అక్కడ, అక్కడ ఉన్న పక్షి యొక్క కంటిని చూస్తున్నాడు ఆయన. అంటే ఏకాగ్రత అనేది ఉంది కనుక టక్కున ఛేదించగలిగాడు. అంటే గురువుగారు చెప్తున్నప్పుడు విని దాన్ని అవలంబించినచో తప్పకుండా దాని ఫలితం ఉంటుంది. మరి అంతే స్కూల్ అయినా అంతే, పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు గురువుగారు చెప్పిన, స్కూల్లో టీచర్ గారు చెప్పిన జాగ్రత్తగా వింటే వాడికి ఏ రకమైన ట్యూషన్ అక్కర్లే, చక్కగా చదువుకుంటాడు. ఆ ఏకాగ్రత వాడికి ఆ దృష్టి దాని మీద ఉంటే, లేకపోతే అదనమాట. ఆ విధముగా నియుక్తం కానిచో నిక్కముగా కనరంధ్రములు ఏదో చెత్త సమాచారములతో నిండిపోవును. కనుకనే భగవద్గీత మరియు శ్రీమద్ భాగవత సందేశమును ప్రపంచమంతటను బిగ్గరగా ప్రచారము కావింపవలెను. పూర్ణము మూలం నుండి వారిని శ్రవణం చేసినట్టు విశుద్ధ భక్తుని కర్తవ్యమదియే. ప్రతి ఒక్కడు ఇతరులతో ఏదియో ఒక విషయం మాట్లాడకూడదురు. కానీ వేద విజ్ఞాన విషయంలో కూర్చి పలుకట్లో శిక్షణము గర్భపడనందున వారు వ్యర్థ విషయములనే పలుకుతున్నారు. జనులు సైతము ఎటువంటి ఆలోచన లేకుండా వాటిని స్వీకరించుతున్నారు. ప్రపంచంలోని తుచ్చ వార్తలను ప్రసారం చేయుటకు వందలు వేలాది మార్గములు ఉన్నవి. ప్రపంచ జనులు వాటిని స్వీకరించుతూనే ఉన్నారు. అదేవిధంగా వారు శ్రీకృష్ణ భగవాను దివ్య కళలను వినున్నట్లుగా బోధ కావింపవలెను. అనగా వారు శ్రవణం చేయగలిగే రీతిలో కృష్ణ భక్తుడు బిగ్గరగా పలుకవలసి ఉన్నది. కప్పలు బిగ్గరగా బెకబెకలాడుతూ తమను తినుటకు పాములను ఆహ్వానించుచుండును. అదేమో ఏమో ఉంటుంది, బెకబెకమనేటప్పటికీ ఎక్కడుందో పాముకు తెలిసిపోతుంది అన్నమాట, వెళ్తుంది. అలాగా బెకబెకలాడుతూ తనను తినుటకు పాములను ఆహ్వానించుచుండును. అనగా మానవుని నాలుక వేదమంత్రమును పలుకుడికై ప్రత్యేకించి వసకబడినది, కానీ కప్పల వలె బెకబెకలాడుట కాదు. ఈ శ్లోకమునందు ఉపయోగింపబడిన అసతి అనే పదము ప్రధానమైనది. అసతి అనగా వ్యభిచారిణి అనే స్త్రీ అని భావం. వ్యభిచారిణి స్త్రీ చక్కని స్త్రీగుణములను కలిగి ఉండదు. అదేవిధముగా వేదమంత్రములను ఫలించుటకు మానవులకు వసకబడిన నాలుకను ఏదియో వ్యర్థ విషయమును చర్చించుటలో నియుక్తపరచినప్పుడు అది ఆ విధముగానే భావించబడును. అది అంటే నాలుగు మనకి ఇచ్చింది ఎందుకని, చక్కగా చిహ్నం ఏం బాగుందని చెప్పుకున్నాం అంటే నాలుగు రుచి చెప్తోంది. అటువంటి నాలుకని, ఆ నాలుగు నుంచి వచ్చే శబ్దాన్ని అతి పవిత్రంగా దాన్ని ఎంత చక్కగా ఉపయోగిస్తే నాలుకని అంత చక్కగా ఉంటుంది మనుజుడి యొక్క పరిస్థితి. నాలుగు ఉంది కదా అని నిర్శిష్టం మాట్లాడకూడదు కదా. ఆ నాలుకను ఉపయోగించే విధానాన్ని చక్కగా ఉపయోగిస్తే దాని ఫలితం ఉంటుంది. అలాగా దాన్ని ఇది చేయకుండా కాపాడుకోవాలి నాలిక. ఆ నాలికలో ఉన్న మన ఆస్వాదన వచ్చేది, నోటంలో వచ్చేది ప్రతి శబ్దం కూడా ఎంతో చక్కని ఆలాపనగా ఉండాలి, కానీ దాన్ని ఇంకోలా ఉపయోగించకూడదు. తర్వాత ద్వారః పరం పట్టకిరీట జుష్ణ మప్యుత్తమంగం నమేన్ముకుందం సావోకరో నో కురుతే సపర్యాం హరేర్లస కంచన కంకణౌ. ముక్తి ప్రదాత ముకుందుని ఎదుట వంగనిచో పట్టు తలపాగా చుట్టబడినప్పటికీ శరము కేవలము భారయుతమగు మోపుయే కాగలదు. హరిసేవనము నందు నియుక్తం కానిచో మెరయు కంకణములతో అలంకృతమైనప్పటికీ హస్తములు కేవలము శవహస్తములే కాగలవు. అది భగవంతుని మనం ఉద్దేశించి దానికి ఎలా కనపడాలి, చక్కనే ఏదో పెద్ద కిరీటం పెట్టుకుని కింద వంగి నమస్కారం చేయడానికేనో అలా కాకుండా చక్కగా వినయంగా విధేయతతో నమ్రతతో అది ఆ చేతుకుండే కంకణాలు ఏం చేస్తున్నారు, హరిసేవనందు నియుక్తం కానిచో మెరయ కంకణములతో అలంకృతమైనప్పటికీ హస్తములు కేవలము శవహస్తములే కాగలవు. శవ ఏం చేస్తుంది,
లోపల ప్రాణి కాస్త వెళ్ళిపోయిన తర్వాత ఇంకేముంది అక్కడ? జస్ట్ లైక్ అది కూడా ఒక ఎందుకు చక్క అలా అంతే, ఇంకా దానికి ఏం వాల్యూ లేదు. అలా ఉంటుందిట. ఇంతకు పూర్వమే తొలగిపోయినట్లు భగవద్భక్తులు 3 రకములుగా నుందురు. ప్రథమ శ్రేణి భక్తుడు ప్రతి ఒక్కరును భగవత్ సేవలో నియుక్తులైనట్లుగా కాంచును. కానీ ద్వితీయ శ్రేణి భక్తులు మరియు అభక్తుల నడుమ వ్యత్యాసమును గాంచును. కనుకనే వారు ప్రచార కార్యక్రమం కొరకై నిర్దేశింపబడి ఉన్నారు. గత శ్లోకమును తెలుపుకున్నట్లు భగవన్ మహిమలను వారి బిగ్గరగా ప్రచారం కావింపవలను. అది ఏదో లోపల అది కాకుండా బిగ్గరగా అంటే రావాలి, శబ్దం బయటికి రావాలి. పూర్వం పెద్దలు చెప్పారు కదా, నావిలోంచి రావాలి శబ్దం అనేవారు. మరి ఎందుకన్నారు? అందుకనే లోపల ఏదో కాకుండా స్పష్టంగా వినమ్రతగా చెప్పేది, ఎంత ఏ రకమైన తేడా లేకుండా దాన్ని మనం పలకగలిగినప్పుడు అది గొప్పతనం. అలా కావించాలి ఆ కృష్ణుడి యొక్క సంబంధితమైనవి. వారు తృతీయ శ్రేణి భక్తుల వర్గం నుండి లేదా భక్తుల వర్గం నుండి శిష్యులను స్వీకరించరు. కొన్ని మార్లు ప్రథమ శ్రేణి భక్తులు సైతం ప్రచార కార్యార్థమై ద్వితీయ శ్రేణికి దిగవచ్చును. కనీసము తృతీయ శ్రేణి భక్తుడు కావలసిన సామాన్య మానవుడు దేవాలయమునకేకి శ్రీ విగ్రహమునకు వంగి ప్రమాణం ఆచరించవలనని ఇతడు ఉద్దేశించబడినది. అతడు గొప్ప ధనవంతుడైనను లేదా పట్టు తలపాగా కిరీటము ధరించిన రాజైనను సరే, భగవానుడు గొప్ప రాజులను చక్రవర్తితో సహా సర్వులకు భగవానుడే. కనుక లౌకిక జనుల దృష్టిలో ధనవంతులుగా పేరొందిన వారు శ్రీకృష్ణ మందిరమును దర్శించుచు శ్రీ విగ్రహం ఎదుట వంగి ప్రణత్తులు అర్పించవలెను. మందిరమందరి అర్చనీయముగు శ్రీ విగ్రహము ఎన్నడును రాయితో కానీ కర్రతో కానీ చేసినదని భావింపరాదు. ఏలైనా మందిరమందరి శ్రీ విగ్రహ అర్చావతారమున శ్రీకృష్ణ భగవానుడు కేవలము తన మంగళకర ఉనికితోనే పతిత జనులైన అపార కరుణను కురిపించగలడు. పూర్వము తెలుపబడినట్లు మందిరమందు భగవానుని సన్నిధి యొక్క అనుభవము శ్రవణ విధానము ద్వారా సాధ్యము కాగలదు. వాస్తవమునకు భక్తియుత సేవా విధానము తొలి కర్మయుగు శ్రవణము మిగుల ఆవశ్యక విషయమై ఉన్నది. ప్రామాణిక మూలములైనటువంటి భగవద్గీత శ్రీమద్ భాగవతము నుండి శ్రవణము చేయుట అన్ని తరగతుల భక్తులకు అత్యవసరము. లౌకిక పదవిచే గర్వించి మందిరమందరి శ్రీ విగ్రహమునకు వంగి నమస్కరించని సాధారణ మనుజుడు లేదా మందిరమందరి అర్చనను ఎటువంటి జ్ఞానము లేకుండా నిందించేవాడు తమ నామమాత్ర తలపాగా అంటే కిరీటం కేవలము తనకు భవసాగర జలములందు మరింత ముంచుటకు మాత్రమే కారణభూతమునని ఎరగవలెను. నీటి యందు మునుగువారిలో తలపై అధిక భారము కలిగి ఉన్నవాడు అట్టి అధికారము లేనివాడి కన్నను అతివేగముగా నీటి యందు మునుగును గర్వితుడును. మూర్ఖుడును ఒక మనుషుడు భగవద్విజ్ఞానము నిందించుచు భగవానుడైన విషయము తనకు అర్థరహితమైనదని పలుకును. కానీ భగవన్నియమపు పట్టులో చిక్కి మెదడులో రక్తము గడ్డ కట్టుట వంటి రోగముల పాలైనప్పుడు అట్టి నాస్తికుడు తన భౌతిక స్థితి భారముచే అజ్ఞాన సముద్రమును మునిగిపోవును. భగవత్ చింతనారహితముకు విజ్ఞాన శాస్త్ర పురోగత మానవ సమాజము తలపై పెను భారము మాత్రమే. కనుక ప్రతి ఒక్కరూ ఈ హెచ్చరిక ద్వారా జాగ్రత్త వహించవలసి ఉన్నది. భగవాను అర్చించుటకు సమయం లేనిచో మనుజుడు కనీసము భగవత్ మందిరములను ఊడ్చుటయందు లేదా కడుపుటయందు కొంత సమయం తన హస్తమును వినియోగించవలను. ఒరిస్సా దేశ రాజ్యమైన ప్రతాపరుద్రుడు రాజ్య పరిపాలనా భారంలో తల మునకలై ఉన్నప్పటికీ సంవత్సరమునకు ఒకసారి ఉత్సవ సమయమున మాత్రము జగన్నాథ మందిరమును అంటే పూరి జగన్నాథ్ తప్పక ఊడ్చడివారు. తెలియజేదేమనగా ఎంతటి ప్రముఖ వ్యక్తి అయినను శ్రీకృష్ణ భగవాను సర్వాధిపత్యమును అంగీకరించి తీరవలను. ఏమి రాజు కదా, ఆయన గొడవపోతే ఏంటి 1,50,000 మంది ఉంటారు, వాళ్ళందరికీ చెప్పి అత్యంత పనులు మరి వాళ్ళతో చేయించవచ్చు. మరి ఎందుకు స్వయంగా జగన్నాథుడు యొక్క సేవ ఆయన వచ్చి చేస్తున్నాడు? అమ్మా ఇలా జన్మవాసాయ నిత్యాయ పరమాత్మనే సుభద్రా బలదేవాయ శ్రీ జగన్నాథాయ మంగళం అన్నారు పెద్దలు. మరి అంచేత మరి అటువంటి ఆ క్షేత్రంలో అటువంటి మహారాజు స్వయంగా వచ్చి సంవత్సరానికి ఒకసారి ఆ సేవ
అది పరంపరగా జరుగుతున్నది, అది జరుగుతుంది మనం చూస్తున్నాం. అటువంటి భగవద్భావం లౌకిక పురోగతి ఎందును మనుషునికి తోడ్పడగలదు. జగన్నాథుని ఆధీనమును నిచుట ప్రతాపరుద్ర మహారాజును శక్తిమంతులకు రాజుగా చేసినది. అతని కారణముగా గొప్ప పఠామరాజ్య సైతము ఒరిస్సా దేశము ప్రవేశించలేకపోయాను. అంటే జయించడానికి వచ్చిన రాజు కూడా ఆయన యొక్క గొప్పతనం ఆ స్వామి మహత్యం వల్ల, ఆయనే నమ్ముకుంటం వల్ల జయించలేకపోయేట. అంతేగాక జగన్నాథుని అధీనతను అంగీకరించిన కారణముగా ప్రతాపరుద్రుడు శ్రీ చైతన్య మహాప్రభు కరుణను కూడా బడసేయుండెను. కనుక ధనికునికి భార్య మెరసడి బంగారు గాజులను ధరించి ఉన్నప్పటికీ శ్రీకృష్ణ సేవలో నియుక్తురాలు కావలసి ఉన్నది. అది మనకి వాడ ఆ జగన్నాథుడి యొక్క మామూలుగా మనం చదువుకునే ఈ అధ్యాయంలో ఆ 21 వచ్చిందమ్మా. తర్వాత బర్హాయితే తే నయనే నరాణాం లింగాని విష్ణోర్న నిరీక్షతో ఏ పాదౌ నృణాం తౌ ద్రుమజన్మభాజో క్షేత్రాణి నాను వ్రజతో హరేర్యౌ. విష్ణు భగవానుని సంజ్ఞార్థకముకు ప్రాతినిధ్యములను అతని రూపములు, నామము, గుణాదులు గాంచని నయనములు నెమిలిపించములు ఉన్న కన్నుల వంటివి. పవిత్ర ప్రదేశములకు ఎచ్చటనైతే శ్రీకృష్ణ భగవాను స్వయించబడునో అది అంటే చనినటువంటి పాదములు వృక్షమూలములుగా పరివింకబడును. శ్రీ విగ్రహారాధన మార్గము గృహభక్తులకు ప్రత్యేకముగా ఉపదేశించబడినది. సాధ్యమైనంత వరకు ప్రతి గృహస్థుడు గురు నిర్దేశములో రాధాకృష్ణులు, లక్ష్మీనారాయణులు, ముఖ్యంగా సీతారాములు లేదా నృసింహస్వామి, వరాహుడు, గౌరవ నిత్యానందులు, మత్స్యావతారము, కూర్మావతారము, శ్రీకూర్ముడు, సాలగ్రామము వంటి ఇతర రూపమును దర్శించుకొనవలెను. అంతేగాక వైష్ణవ తంత్రములందు లేదా పురాణములందు ఉపదేశించబడినట్లు త్రివిక్రముడు, కేశవుడు, అచ్యుతుడు, వాసుదేవుడు, నారాయణుడు, దామోదరుడు వంటి ఇతర నారాయణ రూపమును ఆయనను ప్రతిష్ఠించి అర్చనావిధి అందరి విధి నియమములను అనుసరించుచు అర్చనమును కొనసాగించవలను. ప్రతి కుటుంబ సభ్యుడు 12 సంవత్సరములు దాటిన వారు గురువుచే మంత్రదీక్ష పడేయవలను. ఉదయం 4 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు మంగళహారతిని, నీరాజనము, అర్చనము, పూజ, కీర్తనము, శృంగారము, భోగ వైకాళికము, సంధ్యహారతి పఠనము, రాత్రి నైవేద్యము, శయనహారతి వంటి దైనందిన భగవత్సేవలో గృహమందులు ప్రతి ఒక్కరూ నియుక్తులు కావలను. ప్రామాణిక గురువు నిర్దేశమున అటువంటి శ్రీ విగ్రహారాధన ద్వారా గృహస్థులు తమ అస్తిత్వమును పవిత్రమునర్చుకొని ఆధ్యాత్మిక జ్ఞానము త్వరిత గతిని పురోగతిని పొందుటకు గొప్ప దోహదకరము కాగలదు. క్రొత్తగా భక్తి యందు ప్రవేశించిన వారలకు కేవల పుస్తక జ్ఞానము ఏమాత్రము సరిపోదు. పుస్తక జ్ఞానము సిద్ధాంతపరమైనది కాగా అర్చనా విధానము ప్రయోగాత్మకమైనది ఉన్నది. కానీ ఆధ్యాత్మిక జ్ఞానము, సిద్ధాంత జ్ఞానము, ప్రయోగాత్మక జ్ఞానము రెండింటి సమ్మేళనం ద్వారా వృద్ధిపరచుకొనవలెను. ఆధ్యాత్మిక పూర్ణత్వము బడయుటకు అది అభయదాయకము మార్గమై ఉన్నది. భగవద్ధామమునకు తన మార్గమున ఏ విధముగా క్రమానుగతమైన పురోగతిని బడైనట్లు శిష్యుని అడగనో ఎరిగినట్టు నిష్ఠాతులకు గురువు పైననే ప్రారంభకుల భక్తి యోగ శిక్షణము పూర్తిగా ఆధారపడి ఉండును. కేవలము ఇంటి ఖర్చులను భరించు నిమిత్తమై ఎవ్వరును మిథ్యా గురువు కారాదు. దరిచేరియున్నట్టి మృత్యుబంధము నుండి శిష్యుని రక్షించుటకు అతడు నిష్ఠాతుడకు గురువు అయి ఉండవలెను. గురువు యొక్క ప్రామాణిక లక్షణములను మన శైల విశ్వనాథ చక్రవర్తి ఠాగూర్ నిర్వహించి ఉన్నారు. ఆ వర్ణనమందు ఒక శ్లోకము ఈ క్రింది విధముగా కలదు. శ్రీ విగ్రహారాధన నిత్యనానా శృంగార తన్మందిర మార్జనాధౌ
యుక్తస్య భక్తంచ నియుంజతోపి వందే గురోః శ్రీచరణారవిందం. శ్రీకృష్ణ భగవానుని అర్చారూపమే శ్రీ విగ్రహము, శృంగారము, చక్కని అలంకరణము, వస్త్రధారణము మరియు మందిర మాధ్యమము, గుడిని శుభ్రము చేయొచ్చు వంటి కర్మల ద్వారా శ్రీ విగ్రహారాధన శిష్యుడు నియుక్తుడు కావలను. భగవాను దివ్యము నామము, గుణము, రూపాదులను అనుభూతమనుచుకునుడిలో సహాయపడుటకు ప్రారంభకునికి గురువు వీరన్నిటినీ కరుణతోడను స్వయముగాను బోధించును. సంగీత వాద్యములలో కూడిన కీర్తనము మరియు శాస్త్రం నుండి ఆధ్యాత్మిక ఉపదేశములను కూడి ఉన్నట్టు కృష్ణ సేవయే ముఖ్యముగా వస్త్రాలంకరణము, మందిరాలంకరణము. సామాన్య మానవుని నరకప్రాయము చలనచిత్రం నుండి సర్వత్రా రేడియో ద్వారా ప్రచారము అశ్లీల పాటల నుండి రక్షించగలదు. అతడి ఇంటి యందు గుడి వాతావరణములకు ఏర్పాటు చేయజాలనిచో పైన తెలుపున సేవా కార్యక్రమములు నిత్యము నిర్వహింపబడు మందిరమును కేగవలెను. అలా కానప్పుడు భక్తులు ఉన్నట్టి మందిరములను దర్శించుచు పవిత్రమును అలంకృతమును అగు మందిరమును చక్కని వస్త్రధారణతో ఘనముగా అలంకరింపబడిన శ్రీ విగ్రహములను గాంచుడే ఉన్నది భౌతిక మనస్సునందు ఆధ్యాత్మిక స్ఫూర్తిని సహజముగా నింపగలదు. అటువంటి మందిరములు శ్రీ విగ్రహారాధనము ప్రత్యేకముగా నిర్వహింపబడి బృందావనము వంటి పవిత్ర ప్రదేశములను జనులు దర్శించవలెను. షడ్గోత్సవముల వంటి దక్షత కలిగిన కృష్ణ భక్తుల నిర్దేశమున రాజులు, ధనిక వ్యాపారస్తులు, ధనవంతులు పూర్వం వంటి మందిరములను నిర్మించి ఉండేది కనుక సామాన్య మానవుని మహాభక్తులను అనుసరించుచు అనువ్రజ ఆ దేవాలయముల యందు పవిత్ర యాత్రాస్థలముల యందు నిర్వహింపబడే ఉత్సవముల లాభమును పొందవలసి ఉన్నది. అది అతని బాధ్యత అయినది. అటువంటి పవిత్ర యాత్రాస్థలములను, మందిరములను వినోదయాత్రా భావముతో దర్శించరాదు. భగవానుని దివ్య లీలలచే అమరమైనట్టి ఆయా స్థానములను జ్ఞానము నెరిగిన వారి నిర్దేశమునందే దర్శించవలెను. అదే అనువ్రజము అనబడును. అనగా అనుసరించుడైన భావము. కనుక మందిరములను, తీర్థయాత్రాస్థలమును దర్శించే విషయమందు ప్రామాణిక గురువు ఆదేశమును అనుసరించుట పరమోత్తమము. ఆ విధముగా చరించని వాడు చరింపకుండునట్లుగా భగవానుచే శపింపబడిన వృక్షములతో సమానము. మానవుని చరించు స్వభావము వినోదయాత్రా భావనలో ప్రదేశములను దర్శించు ద్వారా దుర్వినియోగము కాదు. గొప్ప ఆచార్యులచే స్థాపింపబడిన పవిత్ర స్థలమును దర్శించు ద్వారా అట్టి చరించు స్వభావపు పూర్ణ ప్రయోజనము సిద్ధింపగలదు. తద్వారా ఆధ్యాత్మిక జ్ఞాన శూన్యులకు ధనకాంక్షుల నాస్తిక ప్రభావముచే భ్రమకు గురి కాకుండా ఉండవచ్చును. తర్వాత జీవనచవో భాగవతాంగ్రిరేణుం న జాతుమచ్చోభిల భేతయస్తు శ్రీ విష్ణుపద్య మనుజస్తులస్సు స్వసంచవోయల్సు నవేద గంధం. విశుద్ధ భక్తుని పాదపద్మధూడిని ఏనాడును శరమును దాల్చనివాడు నిక్కముగా మరణించినట్టి వాడే అయి ఉన్నాడు. విష్ణు పాదపద్మముల యందలి తులసీదనముల గంధమును ఎన్నడును ఆఘ్రానించని వాడు శ్వాసించుచున్నను శవమే అయి ఉన్నాడు. చూడండి ఎంత చక్కగా విశదీకరణ చేశారో. అలాగా శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాగూర్ల ప్రకారము శ్వాసించని మృతదేహము దెయ్యమే. మరణము సంభవించినప్పుడు మనుజుడు మృతుడైనట్లుగా పిలువబడును. కానీ మన ప్రస్తుత దృష్టికి గోచరించని సూక్ష్మరూపంలో తిరిగి ప్రత్యక్షమై కర్మలను నరించినచో అతడు దెయ్యముగా పిలువబడును. సర్వదా ఇతరులకు భయము కలిగించుచు దెయ్యములు
వినాశకర శక్తులై ఉన్నవి. అదే విధముగా శుద్ధ భక్తులైన కానీ దేవాలయమునందు విష్ణుమూర్తులు కానీ గౌరవం లేనట్టు దెయ్యపు రూప అభక్తులు సర్వదా భక్తులకు భేమనే కలిగింతురు. అటువంటి వారి నుండి భగవానుడు ఏనాడును ఏదియూ అంగీకరింపడు. ఎవరినేని ప్రేమించినచో వారి ప్రేమభావములను చూపుటకు మొదలు వారి కుక్కను ప్రేమించవాలని సాధారణంగా చెప్పబడుచుండును. అనగా శ్రీకృష్ణ భగవాను విశుద్ధ భక్తుని శ్రద్ధతో సేవించడం ద్వారా విశుద్ధ భక్తి స్థాయి ప్రాప్తించగలదు. కనుక భక్తితో సేవ ఎందలి ప్రథమ నిబంధన ఏమనగా మనుజుడు విశుద్ధ భక్తునకు సేవకుడు కావలెను. విశుద్ధ భక్తుని సేవించినటువంటి విశుద్ధ భక్తుని చరణ కమలముల ధూళిని స్వీకరించుట అనే వచనము ద్వారా అది పూర్ణము కాగలదు. విశుద్ధము గురు శిష్యుల పరంపరకు భక్తి పరంపరకు అదే మార్గము. నేను మనం చెప్పాం కదా, భగవద్భక్తుల పాదధూళిన శరమునదాల్చేరెన్నటికో అన్నారు మహానుభావులు. పూర్వం పాటలు పాడిన మహానుభావులు పెద్దలు. మరి ఇవన్నీ ఏ రకంగా వచ్చాయి? ఎప్పుడుదో పాట అమ్మా. మరి ఇక్కడ వాళ్ళు చెప్పింది ఏంటి? ఎంత చక్కగా చెప్తున్నారు. విశుద్ధ భక్తుని సేవించినటువంటి విశుద్ధ భక్తుల చరణకములను ధూళిని సేకరించుట అంటే భక్తుల యొక్క పాదధూళి అన్నారు. మరి మామూలు మనకు స్వాములు ఎటువంటి మహానుభావులు ఉంటారమ్మా, వారిని మనం మరి ఆహ్వానించి వాళ్ళు ఎన్నో రకంగా పూజాక్రమాలు అన్నీ చేసి వారిని చక్కగా పాదపురుషాలను చేసుకుని పూజలు చేసుకుని వారిని గౌరవిస్తున్నాం అంటే ఏమిటది? మరి మామూలు మాట కాదు. మరి భగవద్ భక్తులు ఉన్నారు. భక్తులే ఆ రకంగా ఉంటే మరి కడవాళ్ళు మరి ప్రవచనాలు చెప్పేవారు గురువులు పెద్ద పెద్దలు ఎంతోమంది ఉన్నారు. మరి వాళ్ళందరినీ ఎందుకు అలా చేస్తారు? ఇప్పుడు జయస్వామి వారు వస్తున్నారంటే ఏం చేస్తాం? అలా ఏ జయస్వామి వచ్చినా ఏ మహాజ్ఞాని పండితులు మహానుభావులు చూస్తున్నాం, తెలియదే ఉంది. అంచేత ఎవరు వచ్చినా ఆ రకంగా గౌరవించది. అది అంచేత ఆ పాటలో భగవద్భక్తుడు పాదధూళి అది పుండరీకాక్షుని పూజా ఫలితము పుణ్యలోక ప్రాప్తము మనసా అది. అంచేత స్వీకరించుటయనడి వచనము ద్వారా అది పూర్ణము కాగలదు. విశుద్ధము గురు శిష్యుల పరంపరకు భక్తి పరంపరకు అది మార్గము. పరమహంస స్థితిని ఏ విధముగా పరిస్థితిని రహు గణమహారాజు జడభరతుని ప్రశ్నించినప్పుడు ఆ మహాత్ముడు ఇట్లు సమాధానం వసగెను. శ్రీమద్భాగవతంలో 5:1-2:1 రహుగణై తత్తపచానయాతి నచేజ్జయ నిరూపణ గృహట్నా సచ్చందసానైవ జలాగ్నిచూర్వైర్ వినా మహత్పాదరజోభిషేకం. ఓ రాహుగణ మహారాజా, పరమభక్తుల పాదధూళిచే అనుగ్రహింపబడినంత వరకు పరమహంస స్థితికి భక్తి యోగం పూర్వస్థితి ప్రాప్తింపబోదు. తపస్సు చేయగాని వైదిక అర్చనా విధానము చే కానీ సన్యాసాస్త్రమును స్వీకరించుటచే కానీ గృహస్థ ధర్మములను నిర్వర్తించుటచే కానీ వేదమంత్రమును వల్లించుటచే కానీ సూర్యతాపమునందు లేదా చల్లని నీటి యందు లేదా మండటి అగ్ని సమక్షమున వనరించడి తపోనిష్టలచే కానీ అది ఎన్నడూను లభింపబోదు. అనగా శ్రీకృష్ణ భగవానుడు తన విశుద్ధ భక్తుల సొత్తై ఉన్నాడు. సొత్తుడు ఆయన, సొంతం వాడు అంతే. ఒకసారి మనం ఎంత బాగా తీసుకుంటామని ఇంకంతే మన వదలు ఆయన. అది అటువంటి భక్తులే శ్రీకృష్ణ వేరొక భక్తులకు కోసగలరు. అనగా శ్రీకృష్ణుని అన్నడును ప్రత్యక్షంగా లభ్యం కాబోడు. కనుకనే మహానుభావులు ఎంతమందో, అందులో చైతన్య మహాప్రభు కానీ ఇంకా ఎంతమందో మహానుభావులు ఉన్నారు కదా. గోపీ భట్టు పథకముల యోద్దాస దాసానుదాసుడు బృందావన గోపీ జనమును పాలించు శ్రీకృష్ణ భగవాని దాసుల వినమ్రుడే అయిన దాసుడు అని వర్ణించి ఉన్నారు. అందుచేత శుద్ధ భక్తులు భగవాను నేరుగా సమీపించక అతని దాసునికి ప్రేమను కూర్చేత్నితురు. ఆ విధముగా భగవానుడు మొదమందినప్పుడే అతని పాదపద్మములపై గల తులసీ దళముల రుచిని భక్తుడు ఆస్వాదించగలడు.
వేదవాగ్మయమునందు గొప్ప పండితుడు ద్వారా శ్రీకృష్ణుడు లభ్యము కాడనియు, కానీ విశుద్ధ భక్తుని ద్వారా అతడు సులభసాధ్యుడనియు బ్రహ్మ సంహిత ఎందు తెలుపునది. బృందావనమునందు భక్తులందరూ శ్రీకృష్ణ భగవానుని హ్లాదిని శక్తి యొక్క రాధారాణి అనుగ్రహము కొరకై ప్రార్థింతురు. ఆమె పూర్ణతత్వపు మృదు హృదయ భాగస్వామిని అయి ఉన్నది. అంతేగాక ఆమె స్త్రీ స్వభావపు పూర్ణత్వ స్థితి ఒప్పాడుతున్నది. కనుకనే రాధారాణి కరుణ శ్రద్ధాళువులకు భక్తులకు వెంటనే లభించగలదు. ఆమె దయ లభించినంతనే అట్టి భక్తుని శ్రీకృష్ణుడు సైతము వెంటనే తన సంగమును చేర్చుకొనును. సారాంశమేమనగా ప్రత్యక్షముగా భగవాను కరుణను లభించుటకు బదులు మనుజుడు భక్తుల కరుణను పొందుట ఎందు శ్రద్ధ వహించవలను. ఆ విధముగా నొచ్చుట ద్వారా భక్తుని అనుగ్రహముచే సహజ కృష్ణ సేవానురతి పునరుద్ధరింపబడగలదు. జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. శ్రేయకాంతాయ కళ్యాణనిధే నిదర్దినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. కృష్ణం వందే జగద్గురుం. జై శ్రీకృష్ణ.